ప్రార్థించుకున్నాం. సర్వశక్తిని ఈ గుడ్ ఫ్రైడే రోజు మాకు ఇచ్చినటువంటి తరుణం స్తోత్రాలు చేస్తున్నాం. నువ్వు సిలువ మీద పలికినటువంటి 7 మాటలను మేము తలంచుకుంటూ నేను ఆరాధించుకుంటూ కూర్చున్నటువంటి గొప్ప తరుణం స్తోత్రాలు చేయించున్నాం. మాకు 7వ మాట మాట్లాడటానికి ఇచ్చినటువంటి తరుణం స్తోత్రం తండ్రి. నేను మాట్లాడుతుండగా నీకు కాకుండా నీ నడిపింపు నాకు దయచేయము. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పెట్టవచ్చు. ఆమేన్. 7వ మాటగా లూకా సువార్త 23వ అధ్యాయం 46వ వచనంలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొంచున్నాను. ఆయన నీలాగా చెప్పి ప్రాణం విడిచాడు. ఈ 7వ మాటకు మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసుకుంటే ద వర్డ్ ఆఫ్ కంటెంట్మెంట్ అంటే తృప్తి. ఎందుకంటే మన యేసుక్రీస్తు సంతృప్తితో కూడినటువంటి రక్షకుడు. సంతృప్తి అంటే 7వ మాటలో ఆయన ఏమని అన్నాడంటే, అంతా అయిపోయింది, నా ఆత్మను నీకు అప్పచెప్తున్నాను. మనకి క్రైస్తవులకి ఆత్మ అనేటువంటి నిరీక్షణ ఉంది. మనం చనిపోయిన తర్వాత తప్పకుండా మనం ప్రభు సన్నిధికి వెళ్తాము, మనకి తీర్పు అనేది ఒకటి ఉంది అనేటువంటి ఒక నమ్మకం మనకు ఉంది. కాబట్టి 7వ మాటలో అన్ని బాధలు పడ్డాడు ఆయన. అంత హింసించారు, అన్నీ చేశారు, అన్నీ పెట్టారు, అన్ని బాధలు పడ్డాడు. 7వ మాటలో ఆయన ప్రాణం పోతుందనగా ఆయన అదొక నిరీక్షణతో, ప్రభువా నా ఆత్మని నీకు అప్పచెప్తున్నాను. తన తండ్రి ఆదేశం ప్రకారం ఆయన శరీరధారి మన పాపములను భరించుటకు ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడు. వధించబడిన ఒక గొర్రె పిల్ల వలె తన ప్రాణమును అర్పించి ఉన్నాడు. ఆయన ఈ భూమి మీద జీవించినంత కాలము తండ్రి అయిన దేవుడు తనకిచ్చినటువంటి బాధ్యతలను పరిపూర్ణముగా ఏ లోక పాపములకు లోనకుండా పూర్తి చేస్తున్నాడు. మరియు మనకందరికీ ఉచితముగా రక్షణను అనుగ్రహించి ఉన్నాడు. అంటే ఇంగ్లీష్లో సాల్వేషన్. ఆయన శిలువ మీద కాల్చినటువంటి రక్తం ద్వారా మనకి స్వస్థత ఒకటి చేకూర్చాడు. మనం ఏదైనా జబ్బు చేస్తే ప్రభు యేసునప్పుడు రక్తములకు చేయమంటూ స్తుతి చెల్లిస్తూ ఉంటాం. ఎందుకు రక్తము రక్తము అంటామేంటి? ఎందుకంటాం మనం? ఆయన మన కొరకు శిలువ మీద రక్తాన్ని కాల్చాడు. ఏ దేవుడు ఎవ్వరూ కూడా రక్తాన్ని కార్చలేదు. తర్వాత మనకి రక్షణను చేకూర్చాడు. రక్షణ అంటే ఏంటి? మనం చేసినటువంటి పాపములు, అందరం పాపం చేస్తాం, కానీ ఏ దేవుడు కూడా ఏంటి మీకు రక్షణ ఉంది, మీకు పాప ప్రాయశ్చిత్తం ఉంది, మీరు దేవుడికి ప్రార్థన చేయండి అనేటువంటిది ఏ మతంలో లేదు. ఒక క్రైస్తవ మతంలో ఉంది. మనం తప్పు చేస్తుంటాం, కానీ తప్పు చేసేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాం. కానీ ఒక క్రైస్తవ మతంలోనే ఉంది. మనం ఏమడగాల? పాప క్షమాపణ అడగాలి. ప్రభు పాపాన్ని క్షమించండి, తెలుసో తెలియకో నేను చేశాను అనేటువంటి ఉండాలి. అది కాకుండా క్రైస్తవుడుగా మనం 10 ఆజ్ఞలను కూడా గైకొనాలి. ఆ 10 ఆజ్ఞలు గైకున్నప్పుడే అక్కడ మంచి క్రైస్తవం. అందులోనే మొత్తం క్రైస్తవత్వం ఉండాలి. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమన్నాడు, వ్యభిచరించొద్దన్నాడు, దొంగతనం చేయొద్దన్నాడు, ఇతరుల సొమ్మును ఆశించొద్దన్నాడు. ఇలాంటివన్నీ 10 ఆజ్ఞలు కూడా మనం పాటిస్తే తప్ప ఒక మంచి క్రైస్తవ జీవితం మనం జీవించలేము. తర్వాత దేవుని యొక్క ప్రణాళిక ప్రకారం తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి. ఏంటండి తండ్రి చిత్తం అంటే? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. అపవాది శోధనలను యేసు ప్రభు దేవుని వాక్యం ద్వారా ఎదుర్కొని ఉన్నారు. అదే విధముగా మనం కూడా దేవుని వాక్యంతో బలపడి లోక సంబంధమైన శోధనలను జయించాలి. అపవాది అనగా సైతాను. ఆకలిస్తే ప్రభుకి ఏం చెప్పాడు? సైతాన్, అదిగో అక్కడ ఉన్నటువంటి ఆ రాళ్ళన్నింటినీ కూడా నేను అప్పాలుగా మార్చుతాను, మీరు నీకు అది భోజనంగా ఉంటుంది, ఎందుకు నువ్వు ఇలాగా వస్తువులు ఉంటావు అని శోధన చూపించాడు. చేసినప్పుడు మరి ప్రభు ఒప్పుకున్నాడా?
మాట్లాడాడు. ప్రభు దానికి అంగీకరించలేదు. అలాగే మనకు కూడా మన జీవితంలో ఎన్నో శోధనలు వస్తాయి. ఆ శోధనలన్నింటినీ కూడా ప్రభు యొక్క రక్తం ద్వారా మనము వాటన్నిటినీ ఎదుర్కొనాలి. పాప క్షమాపణ అనేది కలిగి ఉండాలి. ఎలాగైతే ప్రభు 7 మాటలు శిలువ మీద పలికి తన యొక్క ఆత్మని దేవుడికి అప్పగించాడో అలాగే కూడా మన కార్యాలన్నీ కూడా దేవుని పాద సన్నిధిలో పెట్టుకోవాలి. మనకి ఎన్నో బాధలు వస్తుంటాయి, ఎన్నో కష్టాలు వస్తుంటాయి. మనం చనుకోకూడదు, గుడుకోకూడదు, అన్నీ కూడా ప్రభు సన్నిధిలో పెట్టి ప్రార్థన పూర్వకంగా దాన్ని మనం సాల్వ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా ఒకటి వచ్చింది అనుకోండి, ఏదో ఒక టెంప్టేషన్, దాన్ని మనం లోబడిపోకూడదు. ప్రార్థన ద్వారా దాన్ని మనం చేయించి మనం బయటకు రావాలి. ప్రభువా నాకు శక్తిని, ఇటువంటి ప్రాబ్లం వచ్చింది నాకు, ఈ ప్రాబ్లం నువ్వే సాల్వ్ చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా చేయలేడు, ఎవరి దగ్గరికి వెళ్ళినా చేయలేరు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుడి సేవకుల దగ్గరికి వెళ్ళి చెప్పుకొని వాళ్ళ యొక్క సహాయం కూడా తీసుకొని మనం ప్రార్థన చేసుకుంటాం. సాధారణంగా ఏంటంటే చర్చిలో పాస్టర్స్ ఉంటారు, ఇలా వచ్చింది మనకి, ఇలా కష్టం ఉంది, దయచేసి ప్రార్థన చేయండి అని మనం చెప్తాం. అలాగ మనం ప్రార్థన చేసుకొని జీవించాం. ఆయన ప్రణాళిక తండ్రికి మహిమ కలుగులాగా లోక సంబంధమైన ఆశ్చర్యకార్యములను చేస్తున్నాడు. లోక సంబంధమైన ఆశ్చర్యకార్యాలు ఏంటంటే లాజరు చనిపోగానే ఆయన్ని లేపాడు. 3 రోజులు సమాధిలో ఉన్నప్పటికీ ఆయన మళ్ళీ లేపాడు. మరి ఏ దేవుడైనా లేపగలిగాడా? ఏ మతంలోనూ ఉందా? లేదు. ఇంకోటి గుడ్డివాడికి చూపులు ఇచ్చాడు. ఇలా ఎన్నో విధమైనటువంటి ఆశ్చర్యకార్యాలు చేసి ఆయన దేవుడిని మహిమపరిచాడు. తర్వాత ఒక వ్యక్తి చనిపోయినప్పుడు తన ఆత్మ మీద ఎటువంటి అధికారం లేదు మనకి, అవునా? చనిపోయిన తర్వాత మన ఆత్మ మీద మనకి ఏమైనా అధికారం ఉందా? అందుకనే దేవుడు ఏం చేశాడు? ఆత్మ మీకు అప్పచెబుతున్నాడు. అది ఎక్కడికి వెళ్ళాలా? ఆత్మ స్పిరిట్ ఇట్ గోస్ టు హెవెన్ విత్ ద గాడ్ ఫాదర్, ద ఆల్మైటీ ఫాదర్. తన ప్రాణమును ఇష్టపూర్వకంగా మనకు అప్పగించి ఆ కలువరి శిలువపై మరణించున్నాడు. ఆయన ప్రభు ఇష్టపూర్వకంగా చనిపోయాడు కదండి శిలువ మీద. ఇష్టం లేకుండా చనిపోలేదు కదా. ఎవరి కొరకు చనిపోయాడు? మన కొరకు చనిపోయాడు. మన పాప ప్రాయశ్చిత్తమై ఆయన మన కొరకు చనిపోయాడు. అదే క్రిస్టియానిటీ. ఈ 7వ మాట చాలా ముఖ్యమైనటువంటి మాట. ఈ 7 అనేటువంటి అంకె కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది బైబిల్. ఒకటి ఏంటంటే దేవుడు జన్మించిన రోజు కూడా 25, 25, 2, 5, 7. చనిపోయిన రోజు కూడా 7 మాట్లాడి చనిపోయాడు. కాబట్టి ఈ 7కి ఇంకా చాలా ఉన్నాయి బైబిల్లో రెఫరెన్స్ ఉంది. 7 అనేటువంటి అంకె చాలా గొప్ప ప్రభావం కలిగి ఉందని చాలామంది పాస్టర్స్ చెప్తారు. తర్వాత 7వ మాటగా తన ఆత్మను తన తండ్రి అయిన దేవుడికి అర్పించున్నాడు. అంతే కదా, 7వ మాట అర్పించున్నాడు. అది ఇంగ్లీష్లో కొద్ది చెప్తాను, నేను చదువుతాను. Jesus told us we can be in heaven with him and his Father if we will trust in his shed blood for the remissions of our sins. When Christ saves a sinner, that sinner goes to be with the Lord forever. John 10th chapter 29th verse declares, "My Father which gave them me is greater than all, and none is able to pluck out of my Father's hand. I and my Father are one." What a blessed promise. This is a quotation from the Bible. So, నాకు వచ్చినటువంటి ఈ 4 మాటల ద్వారా మీతో పంచుకొని ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తున్నాను. నాకు ఇచ్చినటువంటి తరుణం కొరకు నిరంజన్ గారికి చాలా వందనాలు.